Thank you, sir. ఆటో పంచగుట్టొస్తావా? వస్తాను. ఎంత? 50 రూపీస్ ఇవ్వండి. 40 తీసుకోండి. కూర్చోండి. ఒక్క నిమిషం అండి. ఏమైంది? చిన్న ట్రబుల్. ఏమైందో చూస్తాను. ఏయ్, నేను మణికొండ పైపు లైన్ దగ్గర ఉన్నాను. త్వరగా వచ్చేయండి. కొంచెం వెయిట్ చేయండి. ఓకే మేడం. అమ్మా. కావ్య, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడి నుంచి వస్తున్నానమ్మా. అమ్మా, నేను బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకొచ్చాను. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. నువ్వు ఈ ఆటోలో వెళ్ళు, నేను వేరే ఆటోలో వెళ్తాను. ఇదిగో. బాబు, మణికొండలో దింపు. ఓకే అమ్మా, నేను వస్తాను. వస్తానమ్మా, జాగ్రత్త. పద బాబు.
కొనుక్కోవడానికి నా ఆటోనే దొరికిందిరా. చెత్తన వెళ్ళారా. మా ఏరియా అయితే చంపేశావని. ఈ ఏరియాని అంత మేడం. అమ్మా భగవంతుడా. డబ్బులు ప్యాకెట్ ఏది? డబ్బులు, అయ్యో డబ్బులు ప్యాకెట్ అది. అయ్యో డబ్బులు ప్యాకెట్ అది. బాబు బాబు, నా డబ్బులు ప్యాకెట్ కనిపించడం లేదు. అబ్బయ్యో, నా డబ్బులు ప్యాకెట్ కనిపించడం లేదు. నా డబ్బులు ప్యాకెట్ ఏంటండి? ఏంటమ్మా? డబ్బులు ప్యాకెట్ కనిపించడం లేదయ్యా. డబ్బులు కనిపించడం లేదు. ఏంటమ్మా, ఏమైందమ్మా? నా డబ్బులు కనిపించడం లేదు. డబ్బులు కనిపించట్లేదా? ఇంకెవరు ఆ రౌడీ వెదలో తీసుంటారమ్మా? అయ్యో, నేనేం చేశాను భగవంతుడా. బాబు, ముందు తొందరగా పోలీస్ స్టేషన్కి పోనీ. మీరేం భయపడకండి, నేనున్నానుగా. కాస్త ఓపిక పట్టండమ్మా. బాబు, డాక్టర్ ఎలా ఉంది? డోంట్ వర్రీ, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, మీ కూతురికి మీ అల్లుడికి. మీ అల్లుడు గారు సరైన టైంలో వచ్చి బ్లడ్ ఇవ్వకపోతే ఈ ఆపరేషన్ జరుగుండేది కాదు. మీ అమ్మాయి ఇక్కడికి రాకపోతే తను ఆపరేషన్కి ఒప్పుకునేదే కాదు. అందుకని ముందు వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ పని చేయబట్టే మీ ఆవిడ మీకు దక్కింది. మాధవరావు గారు, మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదూరుస్తున్నాను అనుకోకండి. నేను మొదటి నుండి గమనిస్తున్నా, అందుకే మీతో చెప్తున్నాను. ఎంత డబ్బు గౌరవం ఉన్నా చివర్లో మనకు అండగా నిలబడేది మనవాళ్ళేనండి. డబ్బు లేకపోతే పేదవాడంటారు, కానీ మన అనేవాళ్ళు లేకపోతే అనాథ అంటారు. డాక్టర్ గారు, మేము వెళ్ళి చూడొచ్చా? ప్రస్తుతం పేషెంటు మత్తులో ఉంది. తెలివి రాగానే వార్డులోకి మారుస్తారు, అప్పుడెళ్ళి చూడొచ్చు. మంచిదండి. అమ్మయ్యా, వదిన గారికి ఆపరేషన్ బాగా జరుగుతుందని నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను. అలాగే జరిగింది. అన్నయ్య గారు, ఇక మీరు దిగులు పడకండి. అంత మంచి జరిగింది కదా, సంతోషంగా ఉండండి. అత్తయ్య, వచ్చిన పని అయిపోయింది. అమ్మకి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది కదా, పదండి వెళ్దాం. తాతయ్య, మేం బయలుదేరుతాం. అసలు ఇలాంటి టైంలో కన్న కూతుర్ని నేను దగ్గరుండి చూసుకోవాలి. కానీ ఏం చేస్తాం, నాకు అదృష్టం రాసిపెట్టలేదు. తల్లి సేవకి నేను నోచుకోలేదు. అంతా నా తలరాత. అమ్మమ్మ, మీరు తప్ప అమ్మకి దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు. మీరే అమ్మని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. అత్తయ్య, వెళ్దామా? అదేంటమ్మా, రావడం చోటు వెళ్ళడమేనా? అమ్మ కళ్ళు తెరిచి నేను చూడొద్దు, పరాయిదానా అలా వెళదాము అంటావే? అవే నీకు కన్నతల్లమ్మా. ఇప్పుడు నేను వాళ్ళకి పరాయిదాన్ని. మర్యాదగా వచ్చాం. ఆ మర్యాద పోయేలోపే వెళ్ళిపోదాం. పదండి. అదేంటమ్మా, మీ అత్తగారు ఉందామని చెబుతుంటే నువ్వు వెళ్దామని తొందరపడతావేంటి? ఉండమ్మా. తాతయ్య, అమ్మని చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు కదా, జాగ్రత్తగా చూసుకోండి. మేము బయలుదేరుతాం. పదండి అత్తయ్య. ఆగండి. రేవతి, మీ నాన్నగారు ఉండమంటున్నారమ్మా. మావయ్య, అది ఇంత దూరం వచ్చి నా భార్య ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్. సంతోషంగా కూడా ఉంది. నేనెవరి మనస్సు నొప్పించాలని అనడం లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశమూ నాకు లేదు. నేను మనిషిని, నాకు మనస్సాక్షి ఉంది. అది కళ్ళు తెరిచి నా కూతురు ఎక్కడా అని అడిగితే, లేదు వెళ్ళిపోయిందని చెప్తే మళ్ళీ దానికి ఏమైనా కావచ్చు.
నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళ గుమ్మాల దగ్గర నిల్చుని అవమానపడ్డానికి నేను ఇష్టంగా లేను. అందుకే అది కళ్ళు తెరిచిందాకా ఉండి చూసేళ్ళమని చెప్పండి. చూసావా మీ నాన్నే ఉండి మీ అమ్మ కళ్ళు తెరిచాక చూసి వెళ్ళమంటున్నాడమ్మా. మేము ఉంటాంలేండి అన్నయ్య గారు. అదేంటత్తయ్య మీరు ఆయన ఏదో అన్నాడని ఏంటమ్మా నువ్వు పెద్దవారు ఆయనే మెత్తబడి ఓ మెట్టు దిగొచ్చారు. నీకెందుకు అంత పట్టుదల? ఎప్పుడు ఇలా గొడవలు పడుతూనే ఉండాలా? కాస్త నువ్వు నిదానంగా మౌనంగా ఉండు. మావయ్య, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను. అలాగే అల్లు. అంతా మంచే జరుగుతుంది రేవతి. ఎక్కడ తండ్రి కూతుళ్ళ అనుబంధం తెగిపోతుందా అని అనుకున్నాను. మీ నాన్న మనసు మార్చుకుని దిగొచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అవునవును, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయ్యో భగవంతుడా, డబ్బులు పోగొట్టుకొచ్చానే. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి ఏం చెప్పాలి? చెప్తే చంపి పారేస్తారా? నేను ఏం చేయనురా భగవంతుడా? 1, 2, 4 లక్షల రూపాయలు. ఏం చేయాలో తెలిసి చావడం లేదు. అయ్యో భగవంతుడా. అత్తయ్య, ఏంటత్తయ్య ఏమైంది? ఎందుకలా ఉన్నారు? పోయింది, అంతా అయిపోయింది జయంతి. సర్వనాశనం అయిపోయింది. ఏమైంది అత్తయ్య? నేను మోసపోయాను జయంతి, మోసపోయాను. ఎలా కావ్య పెళ్లి జరిపించాలి? ఎలా జయంతి? ఏంటత్తయ్య మీరనేది? కన్నవాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి అప్పో సొప్పో చేసి బిడ్డల పెళ్లిళ్ళు చేస్తారు. కానీ కావ్య కష్టపడి దాచుకున్న డబ్బు నేను పాడు చేశానమ్మా. దానికి అన్యాయం చేశాను. ఏంటత్తయ్య డబ్బంటున్నారు, అన్యాయం చేశానంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. దాన్ని 4 లక్షల రూపాయలు నేను పోగొట్టేశాను జయంతి. ఏంటి 4 లక్షలా? కావ్య పెళ్లి కోసమని ఖర్చులకి బ్యాంకు నుండి అది దాచుకున్న డబ్బులు తీసుకురమ్మన్నారు కదా. అవును. ఆ డబ్బు నేను ఆటోలో పోగొట్టుకున్నాను. ఆటోలోనా? ఎలా అత్తయ్య? నేను గుడి నుంచి నడుచుకుంటూ వస్తున్నా జయంతి. పెళ్లి దగ్గరలో పెట్టుకుని డబ్బులు కాస్త పోగొట్టాను. ఇప్పుడు ఆయన వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పను? కావ్య పెళ్లి ఎలా చెయ్యాలి? నాకేం అర్థం కావడలేదు. అత్తయ్య, అంత డబ్బు ఎలా సర్దగలం? పెళ్లి ఎలా చేస్తాం? అదే కదా నా బాధ. ఏం పాపం చేశాను? నా దోషం ఏంటో తెలియడం లేదు. దాని పెళ్లి అని అనుకున్న దగ్గర నుంచి ఒకదాని తర్వాత ఒకటి అన్ని సమస్యలే. భగవంతుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అయ్యో కాపాడు తండ్రి, కాపాడు. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి. ఎలా? కరెక్ట్.
ఇదే దారి. ఈమెకు సాయం చేసినట్టు ఉంటుంది, కావ్య మల్స్ పెళ్లి చేసినట్టు ఉంటుంది. అత్తయ్య, భగవంతుడా, కావ్య పెళ్లి సక్రమంగా జరిగేట్టు చూడు తండ్రి. మీరేం దిగులు పడకండి, కావ్య పెళ్లి జరుగుతుంది.